నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అవి చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ కిరణ్ అనే వ్యక్తి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏ అంశాన్ని బేస్ చేసుకుని మాట్లాడాడు, దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఆయన్ని అరెస్ట్ చేసినట్లు కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కిరణ్ అనే వ్యక్తి కామన్ మ్యాన్ కిరణ్ గా పిలువబడుతున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భార్యకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మనం మాట్లాడుకోలేని పరిస్థితి. అసలు ఎందుకు ఆయన ఈ విధంగా చేశారు, దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది? అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యను ఉద్దేశించి కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఖండించాల్సిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇవాళ భారతీ మేడమే కాదు, ఏ మహిళ పట్ల కూడా ఆ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు. అతని పైన వెంటనే కేసు నమోదవ్వటం, అతన్ని అరెస్ట్ చేయటం, లేకపోతే పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, అతని పైన క్రమశిక్షణ చర్యలు అటు పార్టీ పరంగా ఇవాళ ప్రభుత్వ పరంగా. ఎందుకంటే ఆ వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం స్పందించిన విధానం, పార్టీ స్పందించిన విధానం, ఇది అందరూ ఆహ్వానించాల్సిన అంశం, ఆమోదించాల్సిన అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన వాళ్ళ పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన వాళ్ళ కార్యకర్తలు, తప్పు మాట్లాడిన వాళ్ళ యొక్క నాయకుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంది, లేదు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల పట్ల దుష్ప్రవర్తనకు పాల్పడితే ఎలాంటి చర్యలు చేపడుతోంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎలా బిహేవ్ చేసింది, ఇది ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. కిరణ్ చేసిన వ్యాఖ్యలు సైడ్ అయిపోయాయి. భారతీ మేడంకు జరిగిన నష్టం, లేకపోతే ఆమె పట్ల అతను చేసిన వ్యాఖ్యలు, అది ఒక సెకండరీగా మారింది. ఇవాళ ప్రైమరీగా ఏది మారింది, రెస్పాండ్ అయిన తీరు. ఇప్పుడు కిరణ్ తప్పుడు మాటలు మాట్లాడాడు, వెంటనే ప్రభుత్వం కేసు పెట్టింది. అతను అరెస్ట్ చేయటమే కాదు, ఇవాళ అసలు పార్టీలో అతను సస్పెండ్ చేసిన విధానం. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మచ్చుకు కూడా ఇలాంటి ఉదంతాలు మీరు ఎప్పుడు వినలేదు, కనలేదు. ఇదే కాదు, మొన్న అంతకుముందు గాజువాక పోలీస్ స్టేషన్లో ఎవరో తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఎవరో నాయకురాలు అనంతలక్ష్మి, ఆమె ఏదో అక్కడ చెప్పుతో కొట్టింది ఒక అతను ఎవరినో స్టేషన్లో. వెంటనే చర్యలు, కేసు కట్టిన విధానం. అంటే తమ్ముడు తనాడైన ధర్మం. ఇప్పుడు ఇవాళ ఏంటి, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, తప్పులు చేస్తారు, తప్పులు మాట్లాడతారు, తప్పు తెలుసుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు కిరణ్ పశ్చాత్తాపం చెందినట్టు అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నాడు, ఏది అందరూ క్షమించండి నేను తప్పు మాట్లాడాను. ఇప్పుడు అతను గతంలో మనం ఏంటి, అతను ఒక బాధితుడిగా చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కిరణ్ని అనేక కేసులు పెట్టడం, అనేక రకాలుగా వెంటాడటం, వేధించటం. అంటే అతను జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా, అతనేదో ఫ్రస్ట్రేషన్ బరస్ట్ అయ్యాడు. ఇప్పుడు భారతీ మేడంను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మనం చూడాల్సింది, మనం మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఇక్కడ ఏంటి ఇష్యూ, ప్రభుత్వ స్పందన, పార్టీల నైతిక వర్తన, ఏది వాళ్ళ క్రమశిక్షణ ముఖ్యం. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో మరి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఆ పార్టీ ఎలా చెలరేగిపోయింది. అరే సొంత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్, సొంత చెల్లెళ్ల పైన దుర్భాషలు, అసభ్య పోస్టులు, వ్యాఖ్యలు, అంటే తల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. ఇప్పుడు మనం చూసాం షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెట్టారు. ఎవరిని అవమానించారు? షర్మిలను అవమానించడమే కాదు, అసలు నీ తల్లినే, శీలాన్నే శంకించే పరిస్థితి తెచ్చారంటే వాటి పట్ల జగన్ స్పందించాడా, ఖండించాడా, చర్యలు తీసుకున్నాడా, తీసుకోమని డిమాండ్ చేశాడా, ఆ పెట్టిన వాళ్ళని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా అసలు వాళ్ళకి అసలు సోషల్ సైకోలని పెట్టారు. ఏది ఆ బోరగడ్డ అనిల్ ఎలాంటి మాటలు మాట్లాడాడమ్మా. అంటే ఇప్పుడు అతను జైల్లో ఉండొచ్చు, ఇప్పుడు అతను కేసుల చుట్టూతో తిరగచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అతనే తను అసలు సీఎంకి పిఏ అని చెప్పుకున్నాడు. సీఎంఓలో అతను ఒక పోస్ట్ అనుకుని చెప్పాడు, అందరి దగ్గర బెదిరించాడు, వసూళ్లు చేశాడు. ఎవరో అక్కడ ఉన్నటువంటి పాస్టరో బ్రదరో గుంటూరులో పెట్టిన కేసు, జైలుకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ భార్యలను ఉద్దేశించి బోరగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు, అతని పిల్లలు, చిన్న పిల్ల పవన్ కళ్యాణ్ కూతురుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, అరగంట జగన్మోహన్ రెడ్డి నాకు టైం ఇస్తే చంద్రబాబుని చంపేస్తా అన్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్కి లాక్కుని గుంటూరు లాక్కు వస్తా అన్నాడు, బుల్లెట్ కట్టి.
ఎక్కడున్నాడు ఆ బోరగడ్డని? ఇవాళ జైళ్ళ పాలు, హాస్పిటల్స్ పాలు. తల్లికి కూడా ఏదో గుండె నొప్పి అని ఏదో ఫేక్ సర్టిఫికేట్ ఏదో చూపించినట్టున్నాడు. జడ్జి గారు అసలు ఫైర్ అవుతున్నాడు. ఏది అరే బెయిల్కి కూడా వీడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారంటే ఆయన ఏమనుకున్నాడు, నేను ఒక్కడనే కొడుకుని, మా అమ్మకు గుండె ఆపరేషను, నిజంగా బెయిల్ ఇచ్చాడు. ఆయన అంత సీరియస్ అయిన విధానం. ఒక్క బోరగడ్డ అనిలే కదమ్మా, నీకు వర్రా రవీంద్రారెడ్డి, అతను భారతీ మేడంతో ఫోటోలు, అతను భారతీ మేడం పిఏ అని అతను చెప్పుకోవటం, జగన్ పిఏ అనేమో బోరగడ్డ అనిల్ చెప్పుకోవటం, ఆ వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు, వాళ్ళకి ప్రభుత్వ జీతాలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్గా, ఆర్టీజీఎస్లో ఎంప్లాయీస్గా పెట్టి నెలకు ₹1,00,000. అతను ఎవరో ఇప్పాల రవీంద్రారెడ్డి అని. అంటే నిన్న కూడా ఎవరో సోషల్ సైకో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అతను ఏదో పర్యటన అక్కడికి వస్తే ఎవరిని పరామర్శించడానికి, అదేదో హత్య సినిమా అంటారు, దాన్ని ఏదో వాట్సాప్ గ్రూప్, దాని పేరేంటి, అవినాష్ అన్న సైన్యం, అవినాష్ అన్న సైన్యం అని వాట్సాప్ గ్రూప్లో హత్య అనే సినిమాని అప్లోడ్ చేస్తే దానివల్ల ఎవరో సునీల్ యాదవ్ కేసు పెట్టాడు. వివేక హత్య కేసులో A2నో A3నో అతను కేసు పెడితే వాడిని అరెస్ట్ చేసినట్టున్నారు. అతను ఏదో డిఎస్పీ కొట్టాడు అని చెప్పి జగన్కి చెప్పుకుని వాపోతే జగన్ ఏమన్నాడు, అదే డిఎస్పీతో నీకు సెల్యూట్ చేపిస్తా అన్నాడు అంట. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా. ఇప్పుడు చంద్రబాబు కిరణ్ అన్నాడా ఏమని, డిఎస్పీతో నీకు సెల్యూట్ చేపిస్తా అని? వెంటనే కిరణ్ మీద వేటు. ఇవాళ ప్రజలు కోరుకునేది అది. తప్పు చేసిన వాళ్ళపైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి. ఇప్పుడు కేసులు ఇవాళ ఏంటి, పవర్లో ఉంటే ఒక రకంగా, పవర్ పోతే ఒక రకంగా కాదు కదా. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం కాదు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక సభల్లో మాట్లాడుతూ ఒకటే మాట అన్నాడు, అనేక సార్లు అదే మాట చెప్తున్నాడు, ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు అన్నాడు. ఆవిడెవడైనా కావచ్చు, వాడు అధికార పార్టీ వాడైనా కావచ్చు, ప్రతిపక్ష వాడైనా కావచ్చు, అసలు సైకో కావచ్చు. అంటే ఏంటి, పోలీస్కి ఒక దిశానిర్దేశం, మీరు ఇలా పనిచేయాలి, చట్టబద్ధమైన పాలన ఇవాళ ఈ ప్రభుత్వం కోరుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకునేది. గతంలో అది కరువైంది. ఏది, రూల్ ఆఫ్ లా లేదప్పుడు. అందుకే ఆ సోషల్ సైకోలకు ఉన్మాదులుగా మరి ఎవరామె, శ్రీరెడ్డి, ఆమె మాటలు, ఆమె చేష్టలు ఎలా మనం చూసాం. ఒక ఉన్మాదాన్ని అప్పుడు చూసాం. ఇప్పుడు ఉన్మాదుల ఏరివేత. ఏది, ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా సరే, జనసేన వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు పనులు చేసినా జైలుకి ఒక తప్పదు. వాళ్ళ కిరణ్ ఉదంతమైనా అదే. కిరణ్ బాధితుడైతే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి బాధితుడైనంత మాత్రాన ఈ విధంగా మాట్లాడకూడదు కదా. ఆమె ఎవరు, భారతి మేడం, ఆమె ఇంట్లో ఉంటుంది. ఆమె ఏమి రాజకీయాల్లోకి రాలా, ఆమె పబ్లిక్ ఫిగర్ ఏమీ కాదు. ఆమె ఏమైనా పాలసీ మేకింగ్ ఏమైనా మాట్లాడితే, ఆమె మాట్లాడింది అనుకో, జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఎప్పుడో ఏదో మాట్లాడింది, ఏమని, పింఛన్లు ఇస్తాం, లేకపోతే 45 ఏళ్ళకే పింఛన్లు ఇస్తామని ఆమె కూడా బొట్టు పెట్టి చెప్పింది. వాటిని మీరు విమర్శించారంటే అది వేరు, అంతే తప్ప మీరు వ్యక్తిగత జీవితాల్లోకి చూడకూడదు. మనం పబ్లిక్ ఫిగర్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారంటే అది వేరు. ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రవర్తన, ఆయన క్యారెక్టర్, ఆయన భాష వాళ్ళ ప్రజలందరూ చూస్తారు, మాట్లాడతారు. తప్పు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తిడతారు. నేను చూశాం కదా, రాఫ్తాళ్ళలో బట్టలు ఉడదీస్తా అన్నాడు, ఏమయ్యాడు, గబ్బు పట్టాడు. అతను అన్న ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారు, ఉతికి ఆరేసిన పరిస్థితి. ఇవాళ అమిత్ షా ఆయన పైన దృష్టి పెట్టాడని పోలీసులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 5 చోట్ల 5 రోజులు అతను పోలీసుని ఈ విధంగా బట్టలు తీస్తా సుబ్బారాయుడిని, పులివెందుల డిఎస్పీని, అసెంబ్లీ మార్షల్ని, నిన్న సుధాకర్ యాదవ్ రాఫ్తాడు ఎస్ఐని, అతను ఉద్దేశించి అతను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పడుతున్నాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన కేసులు పడ్డాయి. ఇవాళ చట్టం ముందు ఎవరైనా సమానమేనమ్మా. ఏంటి, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా. అది ఇవాళ బిఎన్ఎస్ ఇప్పుడు అమలవుతోంది. ఏంటి, బిఎన్ఎస్ ప్రకారం కిరణ్ లోపలికి వెళ్ళాడు. అదే మరి రాజారెడ్డి రాజ్యాంగం ఉంటే ఇవాళ కిరణ్ బయట ఉండేవాడు. అదే ఇవాళ జేపీసీ ఉంటే కిరణ్ కూడా సెల్యూట్ చేసేవాళ్ళు. అంటే జనంలో చర్చ అది. ఏది, జేపీసీకి ఐపీసీకి మధ్య తేడా, రాజారెడ్డి రాజ్యాంగానికి అంబేద్కర్ రాజ్యాంగానికి తేడా, భారత న్యాయ సంహిత. ఇవాళ కిరణ్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు, జైలుకి పోక తప్పదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.